చూడండి ఆల్రెడీ ఈరోజు చాలామంది మిస్ అయ్యారు. మిస్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఒకటి ఏంటంటే, నా సైడు సిగ్నల్ సరిగా లేదు. అంచేత మీకు సరిగా వచ్చి ఉండకపోవచ్చు. అలాగే ఫస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి లాగిన్ అవ్వడం కొంత ఇబ్బందయింది. సో, మళ్ళీ థర్స్‌డే మనం ఈ దీన్ని స్టార్ట్ చేద్దాం. సో, మీరు విస్కాసిటీకి సంబంధించి అంటే మనకి యూనిట్ 1లో ఆల్రెడీ 4 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి. అవి ఒకటి మాక్స్‌వెల్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెలాసిటీస్, అలాగే ట్రాన్స్‌పోర్ట్ ఫినామినాస్‌లో 3 ఎస్ఏ క్వెషన్స్ ఉన్నాయి. అవి విస్కాసిటీ, థర్మల్ కండక్టివిటీ, డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్. దీంట్లో ఈరోజు మనం విస్కాసిటీకి సంబంధించి ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ద్వారా మనం చెప్పుకుంటున్నాం. అదేంటి అంటే స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. సో ఇది మన లోగో సంబంధించి పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకి విస్కాసిటీ అంటే ద క్వాంటిటీ అనేది ఒక క్వాంటిటీ. ఇట్ డిస్క్రైబ్స్ ద ఫ్లూయిడ్ రెసిస్టెన్స్ టు ఫ్లో గ్యాస్ కానీ లేకపోతే లిక్విడ్ కానీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫ్లోని రెసిస్ట్ చేస్తూ ఉంటుంది, ఫ్లూయిడ్ లోపలే రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుచేత అంటే దెర్ ఈజ్ అప్పర్ లేయర్ అండ్ లోవర్ లేయర్. అప్పర్ లేయరు అది కొంత మూవింగ్ ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఫాస్ట్గా మూవ్ అవుతున్నది ఇంపార్ట్ చేస్తూ ఉంటుంది, స్లోవర్ మూవింగ్ లేయర్స్ని ఇంపార్ట్ చేస్తుంది. సో స్లోవర్ మూవింగ్ లేయర్ ఏం చేస్తుంది అంటే ఫాస్ట్ మూవింగ్ లేయర్ని ఈక్విలిబ్రియంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దీన్ని మనం విస్కాసిటీ ఆఫ్ గ్యాస్ అన్నాను. ఇక్కడ విస్కాసిటీ ఆఫ్ గ్యాస్లో ఏదో ఒకటి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆ ట్రాన్స్పోర్ట్ అవుతున్నది ఏంటి అంటే ఏమైనా చెప్పగలరా ఎవరైనా? ఎస్, మొమెంటం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అప్పర్ లేయర్ హై వెలాసిటీతో ఉన్నది అనుకున్నాం. గ్యాస్ హై వెలాసిటీ అంటే దాంట్లో మాలిక్యూల్స్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నాయి. సో లోవర్ లేయర్లో వచ్చేటప్పటికి లో వెలాసిటీ తోటి ఉన్నాయి. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నది ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ అవుతున్నది మొమెంటం అండి. ఇక దీన్ని డెస్క్రైబ్ చేస్తే ఏబి అనే ఒక లేయర్ ఉన్నది. ఆ లేయర్ యు వెలాసిటీ తోటి వెళ్తుంది. దాని నుంచి లాంబ్డా డిస్టెన్స్లో సిడి అనే అప్పర్ లేయరు, లాంబ్డా డిస్టెన్స్లో ఈఎఫ్ అనే లోవర్ లేయర్ ఉన్నది. ఇది దీని యొక్క వెలాసిటీ యు మైనస్ లాంబ్డా డియు బై డివై. అలాగే అప్పర్ లేయర్ యొక్క వెలాసిటీ యు ప్లస్ లాంబ్డా డియు బై డివై. సో ఓఎక్స్ నుంచి ఏబి అనేది వై డిస్టెన్స్లో ఉంది అని అనుకుంటే, సో ఇక్కడ చూడండి, కన్సిడర్ ద లేయర్ ఏబి అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ వై ఫ్రమ్ ఓఎక్స్ నుంచి వై డిస్టెన్స్లో ఉంది. వెలాసిటీ ఈజ్ యు. సిడి అండ్ ఈఎఫ్ ఆర్ 2 లేయర్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఏబికి ఇరువైపులా ఉన్నాయి. అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ లాంబ్డా డిస్టెన్స్లో ఉన్నాయి. హూస్ వెలాసిటీస్, దీని వెలాసిటీ యూ ప్లస్ లాంబ్డా డియూ బై డివై. సో అలాగే దీని యొక్క వెలాసిటీ యూ మైనస్ లాంబ్డా డియూ బై డివై. ఇక ఎక్స్ప్లెనేషన్కి వస్తే లేయర్ ఏబికి పైన ఉన్న లేయర్ సిడి, ఇది టాంజెన్షియల్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక మనకి లేయర్ ఏబి ఏమవుతుందంటే
యాక్సలరేట్ అవుతూ ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. అలాగే లేయర్ ఈఎఫ్, ఏబికి బిలో ఉన్న ఈఎఫ్ అనేది ఈక్వల్ ఫోర్స్, ఏదైతే ఈక్వల్ ఫోర్స్ ఉన్నదో ఆ ఫోర్సు మనకి వెళ్తూ ఉంటుంది, బ్యాక్కి లాగుతూ ఉంటుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో లాగుతూ ఉంటుంది. సో అందుచేత ఏబి పైనున్న పార్ట్లో గ్రేటర్ వెలాసిటీ ఉంటుంది, అందుచేత ఇట్ పొసెస్ గ్రేటర్ మొమెంటం. సో అలాగే ఏబికి బిలో ఉన్న దాంట్లో లోవర్ వెలాసిటీ ఉంటుంది, సో లెస్ మొమెంటం ఉంటుంది. కానీ థర్మల్ ఎజిటేషన్ వల్ల, అంటే హీట్ వల్ల ఏమవుతుందంటే మాలిక్యూల్స్ మూవ్ డౌన్వర్డ్స్, సో హ్యావింగ్ స్మాలర్ యావరేజ్ మొమెంటం, మూవింగ్ అప్వర్డ్స్. కొన్ని ఏమో మూవింగ్ అప్వర్డ్స్ వెళ్తూ ఉంటాయి, కొన్ని డౌన్వర్డ్స్ వస్తూ ఉంటాయి. సో దీంతో లేయర్ ఏబి ఎక్స్పీరియన్స్ రిటార్డెడ్ ఫోర్స్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. Layer AB below experiences forward direction and it acceleration force. అంటే మీకు అర్థమవుతూ ఉండొచ్చు, పైన లేయరు ఏమో మనం ఫార్వర్డ్గా యాక్సలరేట్ అయ్యి ఫార్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్తూ ఉంటుంది, కింద ఉన్న లేయర్ వచ్చేటప్పటికి రిటార్డేషన్లో వచ్చి ఈ డైరెక్షన్లో వెళ్తుంది అని చెప్తున్నాం. కానీ ఎప్పుడైతే మాలిక్యూల్స్ పైనుంచి కిందకు వచ్చినాయో అప్పుడు ఏమవుతుంది, ఈ లేయరు బ్యాక్వర్డ్కి వెళ్తూ ఉంటుంది, ఈ లేయర్ మూవ్ అవుతూ ఉంటుంది, అడుగునున్న లేయర్ మూవ్ అవుతుంది. సో దీనికి డెరైవ్ చేద్దాం. సో లెట్ us కన్సిడర్ మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ మూవింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. మాలిక్యూల్స్ అన్ని డైరెక్షన్లోనూ మూవ్ అవుతున్నాయి అనుకుందాం. సో ఇఫ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ బిట్వీన్ లేయర్ సిడి అండ్ ఈఎఫ్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్, యూనిట్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్లో ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ లేయర్ సిడి నుంచి ఈఎఫ్ వైపు వస్తున్నాయి అనుకుందాం. సో ఇక ఎం మాస్, అలాగే సి అంటే యావరేజ్ వెలాసిటీ. ద టోటల్ మాస్ క్రాసింగ్ యూనిట్ ఏరియా ఏబి. ఏబిని ఒక సెకండ్కి ఏబి ఏరియాని క్రాస్ అయ్యే మాలిక్యూల్స్ టోటల్ మాస్ వచ్చేటప్పటికి ఎంఎన్సి బార్ బై 6. ఇది కొంత దీని బ్యాక్గ్రౌండ్లో కొంత మనకి బేసిక్స్ ఉన్నాయి, ఆ బేసిక్స్లో మనం కన్సిడర్ చేస్తున్నాం 1/3 మాలిక్యూల్స్ పైనుంచి కిందకి మూవ్ అవుతున్నాయి అనుకున్నాం. అంటే అన్ని డైరెక్షన్స్లోనూ ఓవరాల్గా మూవ్ అవుతున్నాయి, ఒక ప్లేన్లో ఏమని చెప్పొచ్చు అంటే 1/6 వెళ్తున్నాయి అని అర్థం. సో దాని యొక్క మాస్ అంటే మాసు, అలాగే ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో ఇది ఎంఎన్ కింద తీసుకున్నాం, దాని యొక్క వెలాసిటీ సి. సో ఎంత టోటల్ మాస్ ఎంత వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు మనం, ఎంఎన్సి బార్ బై 6 అని చెప్పుకోవచ్చు. ఇక టోటల్ మొమెంటం వచ్చేటప్పటికి ఆల్ మాలిక్యూల్స్ క్రాసింగ్ లేయర్ ఏబి అనేది డౌన్వర్డ్స్ పెర్ సెకండ్కి డౌన్వర్డ్స్లో ఎంత మొమెంటం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఎంఎన్సి బార్ బై యూ ప్లస్ జనరల్గా మొమెంటం ఈక్వల్ టు యువి ఎంవి. సో ఎంఎన్సి బార్ బై 6 అండ్ యూ ప్లస్ లాంబ్డా డియూ బై డివై. Similarly, the total momentum carried by all molecules in crossing the layer AB upward per unit area second. ఒక యూనిట్ ఏరియాలో ఎంత వెళ్తున్నాయి అంటే మనకి P2 ఇంటూ ఎం ఇంటూ వి. సో ఎంఎన్సి బార్ బై 6 మాస్, దాని యొక్క టోటల్ మాస్, దాంట్లో ఉండే దాని యొక్క వెలాసిటీ వచ్చేటట్టు యూ మైనస్ ల్యాండా డియూ బై డి ల్యాండా. ఇక ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ కాదండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ మొమెంటం ఎంత అంటే పి ఈజ్ ఈక్వల్ టు P1 మైనస్ P2. సో ఎంఎన్ సి బార్ బై 6 యూ ప్లస్ ల్యాండా డియూ బై డి ల్యాండా. సో అలాగే P2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఈ విధంగా 1/3 ఎంఎన్సి బార్ ల్యాండా డియూ బై డివై అని వస్తుంది. ఇక ట్రాన్స్ఫర్ ఆఫ్ మొమెంటం అనేది టాంజెన్షియల్ విస్కస్ ఫోర్స్కి
సమ్. సో P అనేది Fకి ఈక్వల్ అవుతుంది. అలాగే కోషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ గ్యాస్ ఈజ్ రేషియో ఆఫ్ టాంజెన్షియల్ ఫోర్స్ టు వెలాసిటీ గ్రేడియంట్. సో కోషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఎటా ఈజ్ ఈక్వల్ టు F/du/dy. అలాగే సబ్స్టిట్యూటింగ్ వాల్యూ ఆఫ్ F. సో ఇక్కడ F వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, క్యాన్సిల్ అయితే 1/3 mn c bar cv by lambda అని వచ్చింది. సో ఓవరాల్గా mn ప్లేస్లో రో పెట్టుకున్నాం. ఇక మనం లాంబ్డా వాల్యూని కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 pi d square n సబ్స్టిట్యూట్ చేసాం. అలాగే ఈ ఏటా 1/3 రో సి బార్ 1/2 pi d square n అని పెట్టాం. సో దీంట్లో సింప్లిఫై చేస్తే ఏటా ఈజ్ ఈక్వల్ టు 1/3 రో. √2 అని వస్తుంది. ఇక అమేజింగ్ స్టేట్మెంటు, అమేజింగ్ వీడియో ఈ నేను తర్వాత మీకు షేర్ చేస్తాను, ఆన్లైన్లో షేర్ చేద్దాం అనుకున్నాం. అలాగే ద అబోవ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీ ఫ్రమ్ ఎన్. సో దీంట్లో ఈ ఎక్స్ప్రెషన్లో ఎన్ లేదు, పి లేదు. అంటే ఏటా ఈజ్ ద కోషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎన్ అండ్ ఆల్సో ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెషర్ అని చెప్పొచ్చు. అలాగే ద కోషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఆఫ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ వెలాసిటీ అండ్ ఆల్సో మాస్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద గ్యాస్. సో చూడండి, eta is equal to directly proportional to c bar and eta is directly proportional to m. So and also eta is inversely proportional to 1/d square. So this is the conclusions we have given to you. That's all. ఇది ఈరోజు జరిగిన వీడియో అండి. రికార్డింగ్ మీటింగ్ ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ మీటింగ్ మీకు థర్స్డే ఉంటుంది థర్మల్ కండక్టివిటీకి. అలాగే దీంట్లో మనం చెప్పని కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే నాన్ విస్క్వియస్ ఎలిమెంట్స్ గురించి, అలాగే విస్కాసిటీలో ఒబ్లాక్ హై విస్కాసిటీ మెటీరియల్ ఒబ్లాక్ గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. నెక్స్ట్ థర్స్డే చెప్పుకున్నప్పుడు ఆ ఇమేజింగ్ వీడియోస్ చెప్పి దాంతోపాటుగా హీట్ కండక్షన్, హై హీట్ కండక్షన్ దేనికి ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.